వీడియో క్లిక్ చేసి వచ్చిన అన్ని మంచి మనసులకు ధన్యవాదాలు. వెల్కమ్ టు A1 రివ్యూస్. నిన్న వీడియోలో మనము మన తెలుగులో రిలీజ్ కాబోయే సంక్రాంతి రిలీజ్ గురించి చూసాము. ఈ రోజు మన పక్క ఇండస్ట్రీస్లో రిలీజ్ కాబోయే మూవీస్ గురించి చూడబోతున్నాము. వీడియో చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది. వీడియోని ఎండ్ దాకా చూడండి. కిల్లర్ క్యాప్టెన్ మిల్లర్ అని హీరో ధనుష్ భారీ ఆక్షన్ సీక్వెన్స్ తో క్యాప్టెన్ మిల్లర్ గా రేపు ప్రేక్షకుల ముందు రానున్నాడు. క్యాప్టెన్ మిల్లర్ సినిమాని దర్శకుడు అరుణ్ మాతేశ్వరం దర్శకత్వం చేయగా జీవి ప్రకాష్ సంగీతం అందించున్నాడు. అలాగే ఈ సినిమాలో కన్నడలో సూపర్ స్టార్ అయిన శివరాజ్ కుమార్ మరియు జైలర్ లో విలన్ గా నటించిన వర్మ కూడా నటించున్నాడు. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా సందీప్ కిషన్ కూడా కీలక పాత్ర పోషించున్నాడు. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కించిన ఈ సినిమా ఐమాక్స్ లో విత్ లేజర్ వర్షన్ రిలీజ్ చేయనున్నారు. హీరో శివకార్తికేయన్ నటిస్తున్న సినిమా ఐలాన్. ఈ సినిమాకి ఆర్ రవికుమార్ దర్శకత్వం చేయక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించున్నాడు. ఈ సినిమాలో కూడా భారీ విఎఫ్ఎక్స్ చేసి ఏలియన్ తో సైన్స్ ఫిక్షన్ కామెడీ డ్రామాగా తెరకెక్కించున్నారు. ఈ సినిమాలో శివకార్తికేయన్ ఏలియన్ తో పాటు రకుల్ ప్రీత్ సింగ్ కూడా హీరోయిన్ గా నటించనుంది. డెఫినెట్ గా ఈ సినిమా అయితే పిల్లోల్కి మరి మన అందరికి కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అనుకుంటున్నా. ఈ సినిమా కూడా రేపు 12వ తేదీన ప్రేక్షకుల ముందు రానుంది. మేరీ క్రిస్మస్. ఇదేంటి సంక్రాంతికి మేరీ క్రిస్మస్ అంటున్నాడు అని అనుకుంటున్నారు కదా. ఇది విజయ్ సేతుపతి మరి కట్రీనా కైఫ్ నటిస్తున్న మేరీ క్రిస్మస్. హిందీలో తెరకెక్కించిన ఈ సినిమా తమిళ్, తెలుగు, మలయాళం అని పాన్ ఇండియా లెవెల్ గా రేపు 12వ తేదీన ప్రేక్షకుల ముందు రానుంది. అలాగే తమిళ్లో రేపే ఇంకో సినిమా కూడా రిలీజ్ కానుంది. అదే అర్జున్ విజయ్ నటించిన మిషన్ చాప్టర్ 1. దర్శకుడు విజయ్ దర్శకత్వం చేస్తున్న ఈ సినిమాకి కూడా సంగీతం జీవి ప్రకాష్ అందించున్నాడు. ఈ సినిమాలో అరుణ్ విజయ్ తో పాటు ఎమి జాక్సన్ నటించింది. మిషన్ చాప్టర్ 1 కూడా రేపు ఇన్ని సినిమాలతో పోటీ పడనే పోతుంది. పోటీలో నేను కూడా ఉన్నా అంటున్న మలయాళం సినిమా. అవునండి, మమ్ముటి నటిస్తున్న హుజ్లర్ అబ్రహం అనే సినిమా కూడా సంక్రాంతి పోటీలో రానుంది. ఈ సినిమా ఒక మల్టీ స్టారర్ సినిమా అనే చెప్పాలి. ఎందుకంటే మమ్ముటితో పాటు జయరాం కూడా నటించున్నాడు. వీళ్ళిద్దరు ఎలా అంటే చిరంజీవి, నాగార్జున లాగా ఆ ఇండస్ట్రీలో. ఓవరాల్ గా ఇండియా వైడ్ గా చూస్తే ఈ సంక్రాంతికి ఇండియాలో ఒక డజన్ సినిమా రిలీజ్ అవుతుంది. వీటిలో మీరు ఏ సినిమాకి చాలా ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తున్నారు? ఒక తమిళ సినిమా, ఒక తెలుగు సినిమాని కామెంట్స్ లో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే వీడియోని లైక్ చేయండి. అని ఇలాంటి మరెన్నో సినిమా అప్డేట్ని తెలుసుకునేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియో ఎప్పటికప్పుడు మీకు వస్తుంది. అండ్ స్క్రీన్ మీద కనపడుతున్న ఈ వీడియోస్ కూడా చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్.